ఆగండి. ఎక్కడికి ప్రయాణం అయ్యారు? మళ్ళీ వచ్చావేంటి? నిన్ను మా కంటికి కనిపించొద్దని చెప్పానా? చావంటే భయం లేదా నీకు? ఎందుకు వచ్చావు నువ్వు? పోయి ఇక్కడి నుంచి. ఎందుకు? ఏంటే ఇది? కనిపించట్లేదా బావా? తాళి, నీ చేతులతో నువ్వు కట్టిన తాళి. ఏయ్, ఆయన నీకెప్పుడు కట్టాడే తాళి? ఎప్పుడో కట్టాడు, నీ ఊళ్ళోనే. ఏం బావా, అక్కకి చెప్పలేదా? అబద్ధం చెప్పుకో. ఎప్పుడు కట్టాను? ఓ, నువ్వు కూడా మర్చిపోయావా? ఫోటోలు చూపిస్తే గుర్తొస్తుందేమో కదా. ध्रुवं देवाजावरणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रस्य अग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् सप्तमं विघ्नराजेन्द्र धूम्रवर्णः మీరిద్దరూ భార్యాభర్తలా? అవును సార్. అయితే ఇక్కడ సైన్ చేయండి. ఏయ్, అది వ్రతం ఫోటో కదా? అవును, దాంపత్య వ్రతం ఫోటో. ఆ రోజు నువ్వు టైంకి రాలేదు, అందువల్ల బావు పక్కనే నేనే భారీగా కూర్చొని వ్రతం చేశాను. అప్పుడే బావు తాళి కట్టాడు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా?
సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,